పంపించడం అనేది జరిగింది. అదేవిధంగా 18వ శతాబ్దంలో ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ గారు తన ఉద్యమాన్ని రియాజ్ సమీపంలోని వైనా నుండి ప్రారంభించారు. కానీ అక్కడి పాలకులు అడ్డుకోవడంతో ఆయన దిరియాకు వెళ్లి ముహమ్మద్ బిన్ సౌద్ తో చేతులు కలిపారు. అక్కడి నుండి స్వచ్ఛమైన తౌహీద్ భావజాలం వ్యాపించింది. దీని ప్రభావం కువైట్ మీద కూడా పడింది. ఇది ఇస్లాం మరియు కువైట్ చరిత్రకి మధ్య ఉన్న యొక్క అవినాభావక సంబంధం అని మనం చెప్పుకోవచ్చు. ఇక అభిమానం ద్వారా కువైట్ పేర్లు మరియు స్థాపన విషయాన్ని మనం తీసుకున్నట్లయితే పాత పేర్లు కువైట్ కు పూర్వం కరైన్ మరియు కూత్ అని పిలిచేవారు. కరైన్ అంటే చిన్న కొండ లేదా గుట్ట అని అర్థం. కూత్ అంటే బలమైన కోట అని. కనుక అభిమానం ద్వారా మరి 16వ శతాబ్దంలో అల్ ఉతూబ్ తెగవారు నజద్ నుండి అల్ అహ్సాకు, అక్కడి నుండి నేటి ఖతర్ ఖురైహాన్ కు వెళ్ళి అక్కడ ఒక ఖలీఫాతో యుద్ధం జరగడంతో అక్కడి నుండి మళ్ళీ వారు బస్రాకు చేరుకొని ఉస్మానియా యొక్క పాలకుల అనుమతితో అక్కడ కొంతకాలం ఉండి ఆ పైన వారు కువైట్కి రావడం జరిగింది. ఇలా కువైట్కి వచ్చిన వీరు సుబ్బియా ప్రాంతంలో అలా అదే విధంగా అబాదాన్ అనేక ప్రాంతాల్లో వీరు ఉండేవారు. అయితే ఆ ప్రాంతంలో అజఫీర్ అనే తెగతో గొడవలు జరగడంతో వారు ప్రస్తుతం కువైట్ సిటీ ప్రాంతానికి తరలి వచ్చి ఇక్కడ 5 ద్వారాలు కలిగిన ఒక బలమైన కోటను నిర్మించారు. ఆ కోట గోడలను 1957లో తొలగించి కేవలం చారిత్రక ద్వారాలను గేట్స్ ను మాత్రమే జ్ఞాపకంగా అనేది ఉంచారు. కనుక ఇది ముక్తసరిగా కువైట్ కి సంబంధించిన కొంత నేపథ్యం. ఇక అభిమానం ద్వారా ఆర్థిక అభివృద్ధి మరియు చమురు విషయాన్ని మనం తీసుకున్నట్లయితే 16వ శతాబ్దంలో కువైట్ స్థాపన జరిగినప్పటి నుండి ఇక్కడి ప్రజలు సముద్రం నుండి ముత్యాలు తీయడం, భారతదేశం మరియు అరేబియా ద్వీపకల్పంలో వ్యాపారం చేయడం ప్రధాన వృత్తిగా కలిగి ఉండేవారు. తర్వాతి కాలంలో కువైట్ ఉత్తర అరేబియా గల్ఫ్ లో ఒక ప్రముఖమైన ఓడరేవు పోర్ట్ గా ఎదిగింది. షేక్ ముబారక్ సబాహ్ కాలంలో కువైట్ లో నౌకల సంఖ్య సుమారు 800కు చేరింది. ఆ తర్వాత 20వ శతాబ్దంలో చమురు అంటే ఆయిల్ కనుగొనడంతో కువైట్ ప్రపంచంలోనే ఆధునిక మరియు సంపన్న దేశాల జాబితాలో చేరింది. అల్హమ్దులిల్లా. ఇక అభిమానం ద్వారా అస్సబాహ్ వంశ పాలన మనం తీసుకున్నట్లయితే కువైట్ ప్రజలందరూ ఏకాభిప్రాయంతో సబాహల్ అవ్వల్ గారిని తమ నాయకుడిగా ఎంచుకున్నారు. ఆయన 1716లో పాలన ప్రారంభించి ప్రజల మధ్య వివాదాలను పరిష్కరిస్తూ పరిపాలన క్రమబద్ధీకరించారు. ఇప్పటి వరకు ఈ వంశం నుండి 16 మంది పాలకులు కువైట్ ను పరిపాలించారు. ప్రస్తుతం అమీర్ షేక్ మిషాల్ అహ్మద్ అల్ జాబిర్ అస్సవా గారు. ఆయన డిసెంబర్ 16, 2023 నుండి ఇప్పటి వరకు ఆయన అమీర్ గా కొనసాగుతున్నారు. ఇక అభిమానం మిత్రులారా, ప్రస్తుతం కువైట్ జనాభాని మనం తీసుకున్నట్లయితే 125-26 యొక్క గణాంకాల ప్రకారం మనం తీసుకుంటే కువైట్ ప్రజలు, అసలు కువైట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ 15 లక్షల మంది 1.5 మిలియన్ ప్రజలు అనేది కువైట్ ప్రజలు ఉన్నారు. అయితే మొత్తం ప్రజల్ని మనం తీసుకున్నట్లయితే 5.2 మిలియన్లు కువైట్ లో నివసిస్తున్నారు. కనుక ఆ రకంగా తీసుకుంటే ఇక్కడ అందరిలో వారు 30% ఉన్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో పురుషుల సంఖ్య మనం తీసుకున్నట్లయితే 7,87,000 మంది పురుషులు స్త్రీలు ఉన్నారు. అలాగే పురుషులు అనేవారు 7,58,000 మంది 7,58,000 మంది పురుషులు ఉన్నారు. ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే సోదరా, కువైట్ అవని అందించిన ఆణిముత్యాలు. కనుక అరబీలో ఒక సామెత ఉంది సోదరులారా, లా యస్నఉ తారీఖుల్ బతల వలాకిన్నల్ బతలు యస్నఉ తారీఖ్. చరిత్ర వీరుణ్ణి సృష్టించదు, వీరుడే చరిత్రను సృష్టిస్తాడు అని. మరో విధంగా మనం చెప్పాలంటే శక్తిమంతమైన వ్యక్తులు శక్తిమంతమైన ప్రదేశాల నుండి వస్తారని కొందరు అంటారు. నిజమై ఉండొచ్చు గాక, కానీ శక్తిమంతమైన వ్యక్తులే ప్రదేశాలను శక్తిమంతం చేస్తారు అంటారు. కనుక అలాంటి వ్యక్తుల్లో తొలి వ్యక్తి ఎవరంటే నాయిఫ్ హమద్ అద్ దబ్బూస్ గారు. ఈయన్ని మనం తీసుకున్నట్లయితే
1999 నుండి 1997 వరకు ఈయన చాలా బ్రహ్మాండమైన సేవలు ఆయన చేశారు. అనేక మసీదులను నిర్మించారు. అనేక విద్యార్థుల తోడ్పాటుగా విన్న ప్రజా సేవ అనేది ఎలాంటి స్వార్థం లేకుండా చేసిన గొప్ప మానవతావాది ఎవరంటే ఈయన. అదే విధంగా డాక్టర్ అహ్మద్ మొహమ్మద్ అల్ ఘానిం. నిజంగా ఈయన ఏమిటంటే ధనం కన్నా ఆరోగ్యం మిన్న అనే సూత్రంతో అభిమానం ఇస్తారా, ఈయన తన జీవితాన్ని అనేది ప్రజల సేవకు, ప్రజల చికిత్సకు ఈయన అంకితం అనేది చేసేయడం అనేది జరిగింది. అదే విధంగా బదర్ ఖలీద్ అల్ బదర్ అల్ ఫినాయి అనే ఈ పెద్ద మనిషిని మనం తీసుకున్నట్లయితే ఈయన కువైట్ చరిత్రలోనే మొదటి పైలట్ గా ఈయన ఘనతను సాధించారు. అదే విధంగా జాసిం మొహమ్మద్ అబ్దుల్ ముహసిన్ అల్ ఖరాఫీ, ఈయన కువైట్ లో ప్రముఖ రాజకీయ మరియు వ్యాపారవేత్త, కువైట్ పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ గా కూడా సుదీర్ఘకాలం అనేది కొనసాగడం అనేది జరిగింది. వీటన్నిటితో పాటు డాక్టర్ అబ్దుల్ రహమాన్ అస్సుమయ్యత్ రహిమహుల్లాహ్ గారు నిజంగా కువైట్ రాజ్యానికి ఆయన దక్కిన గొప్ప ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. అభిమానం ఇట్లారా, ఈయన సేవలకు ప్రభావితులై దాదాపు 11 మిలియన్ల మంది ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. ఈయన 5700 మసీదులు నిర్మించారు. అలాగే 1500 అనాథల్ని ఆయన పోషించారు. అదే విధంగా అభిమానంతో 9500 బావులను ఈయన నిర్మించారు. 8060 పాఠశాలను, 4 విశ్వవిద్యాలయాలను స్థాపించారు. అలాగే వివిధ ప్రాంతాల్లో 204 ఇస్లామిక్ సెంటర్లను ఆయన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కనుక కువైట్ మానవతా దృక్పథం మరియు సేవా కార్యక్రమాలు మనం తీసుకున్నట్లయితే అభిమానం ద్వారా ఇది మానవతా సేవా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. కువైట్ ప్రజల దయ మరియు దాతృత్వం వారి చరిత్రలో లోతుగా పాతుకుపోయింది. కనుక సెప్టెంబర్ 9, 2014 ఐక్యరాజ్య సమితి కువైట్ ని మానవతా సేవా కేంద్రంగా ప్రకటించడం జరిగింది. అదే విధంగా కువైట్ చేసిన అసాధారణ సేవా కార్యక్రమాలకు గాను గుర్తింపుగా షేక్ సబా అల్ అహ్మద్ అల్ జాబిర్ సబా గారిని మానవతావాద నాయకుడిగా ఆ సందర్భంగా సన్మానించి గౌరవించడం అనేది జరిగింది. కనుక అభిమానం ద్వారా ముక్తసరిగా కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకున్నాం సోదరులారా. మాతృభూమి యొక్క భూమి పట్ల ప్రేమ, అభిమానం ద్వారా మాతృభూమి అంటే ఎవరికైనా మాతృభూమి అంటే మనం పుట్టిన నేల, మనం ఊగిన ఊయల, మన తండ్రి మన తాతల ఇల్లు. దానిని రక్షించడానికి మరియు కాపాడడానికి మన శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. ప్రపంచం ముందు మనం ఏ దేశస్థులైనా మన దేశం పేరును సగర్వంగా నిలబెట్టేలా మన ప్రవర్తన ఉండాలి. ప్రముఖ కవి మొహమ్మద్ దర్వీష్ మాతృభూమి గురించి తెలియజేస్తూ వతనికి ఇచ్చే ఆయన వివరణ అనేది చాలా అందంగా ఉంటుంది. చాలా మీ ముందర పెడతాను. ఆయన అంటాడు, మీరు అడుగుతారు మాతృభూమి అంటే ఏమిటి, వారు చెబుతారు అది ఒక ఇల్లు, ఒక మల్బరీ చెట్టు, కోళ్ల గూడు, తేనెటీగల తుట్టె, వేడి రొట్టె యొక్క పరిమళం మరియు మనం మొదట చూసిన ఆకాశం అని. కానీ నేనేమంటానంటే అరబీ పదం వతన్లోని వా అంటే వఫా విధేయత, తా అంటే తహారత్ పవిత్రత, నా అంటే నఫీస్ అంటే స్వచ్ఛత. ఈ అక్షరాలన్నీ కలిసి మాతృభూమిని దాని అందమైన వివరాలతో నిర్మిస్తాయి. మాతృభూమి గురించి మనం వేసే ప్రశ్నలు దానిపై మనకున్న ప్రేమను, అనుబంధాన్ని తెలియజేస్తాయి. ఒక పరాయి వ్యక్తికి సామాన్యంగా అనిపించే విషయాలు ఆ దేశపు బిడ్డకు మాత్రం మాతృభూమిగా అనేవి అవి కనిపిస్తాయి. దేశం అంటే కేవలం పలికే పదం కాదు, లేదా చేసే నినాదం కాదు. మనం ఎక్కడ వెళ్ళినా, ఎన్ని ఏళ్లు దూరంగా ఉన్నా అది మనలోనే నివసిస్తుంది. దేశం పట్ల అనుబంధం అనేది మనలో పుట్టుకతో వచ్చే ఒక సహజమైన ప్రవృత్తి. అది మన నరనరాల్లో రక్తంలా ప్రవహిస్తుంది అని ఆయన సెలవీయడం అనేది జరిగింది. అభిమానం ఇస్తారా, దేశాభిమానం యొక్క రూపాలు మనం తీసుకున్నట్లయితే మనం మన దేశాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి దానిని నిర్మించడానికి మనం విద్యను అభ్యసించాలి. దేశానికి బలమైన పునాదులు వేయడానికి విద్యావంతులైన యువత అవసరమైనది ఎంతైనా ఉంది. విద్యతోనే దేశాలు అభివృద్ధి చెందుతాయి. అలాగే మన దేశాన్ని ఏ రకమైన దాడి నుండి అయినా రక్షించుకోవాలి. దేశ భద్రతకు,
స్థిరత్వానికి ముప్పు వాటిల్లినప్పుడు మన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడాలి. మన పూర్వీకులు మనకు నేర్పినట్టుగానే మాతృభూమి పట్ల ప్రేమను మన పిల్లల హృదయాల్లో చిన్నతనం నుండే నాటాలి. మన దేశమే మన సంపద, మన గౌరవం, మన ఆత్మ గౌరవమని మన పెద్దలు మనకు నేర్పారు. మన దేశ చరిత్రను, గొప్పదనాన్ని, ప్రతి నగరాన్ని, ప్రతి గ్రామాన్ని మనం తెలుసుకోవాలి. ఇతర దేశాల స్నేహితులకు మన దేశ గొప్పతనాన్ని గురించి వివరించాలి. వారిని ఇక్కడికి ఆహ్వానించాలి. ఎవరో అన్నట్టు మాతృభూమి అనేది ఒక మంచి చెట్టు వంటిది. అది త్యాగాల నేలలోనే పెరుగుతుంది, మరియు చెమట మరి రక్తంతో తడపబడుతుంది. మనం ఏ దేశస్థులైనా, మన దేశం ఏదైనా దేశ సహజ వనరులను వృధా చేయకుండా కాపాడుకోవడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకుండా చూడడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం, మొక్కలను నాటడం మరియు పేదలకు సహాయం చేయడం, ఈ యొక్క వంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో దేశం పట్ల మనకున్న ప్రేమను మరియు విధేయతను చాటి చెప్పే మార్గాలు. కాబట్టి అభిమానం ద్వారా కువైత్ లో 10, 20, 30, 40 కొందరైతే దానికి మించిన సంవత్సరాలుగా నివసిస్తున్నారు కనుక మనం ఒక దేశాన్ని అభిమానిస్తున్నాము, ఒక దేశాన్ని మనం అనేది ప్రేమిస్తున్నామంటే దానికి అర్థం ఎంతో ఉంటుంది. ఆ ప్రేమ కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా కనిపించాలి. కువైట్ ను ప్రేమించడం అంటే మనం ఆదర్శంగా జీవించడం, ఈ దేశం పట్ల విధేయత కలిగి ఉండడం, దేశానికి ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు మనమందరం ఏక తాటిపై నిలబడాలి. దేశంలో తలెత్తే విభేదాలను, పుకార్లను నీటిలా మనం చల్లార్చాలే గాని నిప్పులా దాన్ని రాజేయకూడదు. అలాగే అభిమానం మిత్రులారా, ఈ దేశం ఎల్లప్పుడూ ఉన్నతంగా పవిత్రంగా ఉండాలంటే ఇక్కడ పరిశుభ్రతను, క్రమశిక్షణను, అలాగే ఈ దేశ అందాన్ని కాపాడే యొక్క బాధ్యత కూడా మనది. కనుక కువైట్ దేశాన్ని సందర్శించిన ఒక విజిటర్ యొక్క అభిప్రాయాన్ని మీ ముందర పెడుతున్నాను సోదరులారా. ఆయన అంటున్నాడు, కువైట్ అనేది కేవలం సందర్శించాల్సిన ప్రదేశం మాత్రమే కాదు, అది అనుభవించాల్సిన ఒక గొప్ప అనుభూతి. ఇక్కడి ప్రజలు తమ దాతృత్వంతో ఎంతో ఉన్నతంగా, నడవడికతో ఎంతో అందంగా, మరి హృదయంతో ఎంతో దగ్గరగా ఉంటారు. మనల్ని తమ సొంత మనుషులుగా భావించి స్వచ్ఛమైన ప్రేమతో ఆహ్వానిస్తారు. నేను అక్కడ కలిసిన ప్రతి సందర్భంలోనూ వారి గౌరవాన్ని, దయను మరియు నిష్కల్మషమైన మనసును స్పర్శించాను. ఈ పర్యటన ప్రదేశాల కంటే మిన్నగా అక్కడి మనుషుల వల్ల ఎంతో గొప్పగా సాగింది. జ్ఞాపకాల కంటే మిన్నగా నాపై ఎంతో లోతైన ప్రభావాన్ని చూపింది. కువైత్ కు ధన్యవాదాలు. గుండెల్లో ఎప్పటికైనా చెరిగిపోని ముద్ర వేసే ఆ దేశ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలని ఆ పర్యాటకుడు, ఆ సందర్శకుడు చెప్పిన మాటలు సోదరులారు. కనుక ఇక్కడ ఈ సందర్భంగా షేఖ్ అమీరుల్ కువైత్ ఎవరైతే ఉన్నారో జాబిర్ అల్ అహ్మద్ అస్-సబా గారు, ఆయన చక్కటి మాట అనేవారు. అదేమిటంటే, ఇన్ననా మినల్ కువైత్ నబ్దా వ ఇలల్ కువైత్ నంతహి వమా అదా దాలిక ఫలైస మినల్ కువైత్ వ లైసతిల్ కువైత్ మిన్హు. మనం కువైట్ నుండే ప్రారంభిస్తాము, కువైత్ తోనే ముగిస్తాము. ఇది కాకుండా మరేదైనా ఉంటే అది కువైట్ కు చెందదు, మరి కువైట్ దానికి చెందదు అని ఆయన చెప్పిన మాట అనేది కువైట్ పట్ల, కువైట్ ప్రజలు ఎంత ప్రేమ ఉంది అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక అభిమానం ఇస్తారా, ఇక్కడ అనేక అనుగ్రహాల్ని మనం అల్హమ్దుల్లా 5, 10, 20 సంవత్సరాలుగా అనుభవిస్తున్నాము. మన యొక్క సమస్యలు ఈ దేశం వల్ల తీరాయి. ఎన్నో యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ఈ దేశం వల్ల అనేది మనం చేపట్టాము. అలాగే మన ఆర్థిక పరిస్థితి అనేది ఈ దేశం వల్ల అనేది దిద్దబడింది. అనేక వరాలు ఉన్నాయి సోదరుల. ఉదాహరణకు చిన్న వాటిని చెప్తాను. కుబుత్ చూడండి, 50 ఫిల్స్. 30 సంవత్సరాల క్రితం 50 ఫిల్స్ అంటే ఇప్పుడు కూడా 50 ఫిల్సే. పెప్సీ 30 సంవత్సరాల క్రితం 100 ఫిల్స్ అంటే ఇప్పుడు కూడా 100 ఫిల్సే. ఈ రకంగా ముషక్కల్ 30 సంవత్సరాల క్రితం 100 ఫిల్స్ అంటే ఇప్పటికీ 100 ఫిల్సే. అదే వేరే దేశాలకు వెళ్ళండి, మీరు 5 రియాళ్ళు, 3 రియాలు, 4 రియాలు అలా పెరిగిపోయాయి. అయితే కువైట్ దేశంలో ఆకలితో ఎవ్వడు చావకూడదన్న రాజు యొక్క ఈ యొక్క నిర్ణయం వల్లనే నేటికి కూడా ఎవరు ఇక్కడ పస్తులతో మరణిస్తారనే బాధ అనేది ఉన్న సోదరులారా. కనుక ఏదేమైనప్పటికీ ఈ దేశం అనేది చాలా మంచితో
మేళ్లతో కూడుకున్న దేశం కనుక ఈ దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ దేశం యొక్క భద్రత కోసం మనం పాటుపడాలి. కనుక ముఖ్యంగా మనందరి భద్రత కోసం, మన స్థిరత్వం కోసం రెయిన్బోలు కష్టపడే కువైత్ భద్రతా సిబ్బంది, మరి సరిహద్దుల్లో రక్షణ కాచే యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే మనం జవాన్ అంటామో, వారందరి కోసం అనేది అల్లాహ్ను మనం వేడుకోవాలి. కనుక అంతిమంగా దువాతో నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఓ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కువైత్ ను, దాని ప్రజలను మరియు గడ్డపై నివసించే ప్రతి ఒక్కరిని అన్ని కీడుల నుండి రక్షించు. కువైట్ ను శాంతి మరియు భద్రత కూడిన దేశంగా మార్చు. మా హృదయాలను కలుపు, మమ్మల్ని సత్యంపై ఏకం చెయ్యి, మరియు కుట్రదారుల నుండి, కీడు చేసే వారి నుండి మమ్మల్ని రక్షించు స్వామి. కువైత్ అమీన్ ను రక్షించు. దేశానికి మరియు ప్రజలకు మేలు చేసే పనుల్లో ఆయనకు తోడ్పాటును అందించు. దేశ క్షేమం కోసం ఆయన తీసుకునే నిర్ణయాలను సఫలం చేయు స్వామి. కువైట్ రక్షణలో మరియు దాని యొక్క పురోగతిలో మేమందరం ఒకే తాటిపై నిలబడేలా చేయు స్వామి. ముస్లిం దేశాలకు కీడు చేయాలనుకునే వారిని, వారి సమస్యలను చిక్కుకునేలా చెయ్యి. మమ్మల్ని యుద్ధాలు మరియు భయాల నుండి కాపాడు స్వామి. ఓ ప్రపంచాధినేత, మాపై నీ శాంతిని కురిపించు. నీ రక్షణను మాకు నిరంతరం ప్రసాదించు. క్షణకాలం కూడా మమ్మల్ని ఒంటరిగా వదిలేయకు. ఓ సర్వలోక పరిపాలకుడా, సర్వస్థుతులు నీకే చెందుతాయి. అల్లాహ్ యొక్క శాంతి మరియు దీవెనలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై ఎల్లడలా కురియాలని కోరుతూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను. ఎంతసేపు శ్రద్ధగా మీరందరూ మీ విలువైన సమయాన్ని కేటాయించి శ్రద్ధగా విన్నందుకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న మాటల్లో మంచి ఉంటే దాన్ని కట్టుబడి దాన్ని అనుసరించే ఒక సద్గుణం మనందరికి ప్రసాదించాలి. ఒకవేళ కీడు చెడు ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు